దానికి సూచనగా వారు ఏం చేశారంట? 3,000 మంది అంగీకరించారంట. అంగీకరించిన వారు దానికి సూచనగా ఏం చేశారంటే బాప్తిస్మం పొందారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరే చదవండి ఆ మాట. పాస్టర్ గారు ఏదో చెప్పారు, మళ్ళీ ఎక్కడ పని నడిపిందారు అనుకుంటారు. బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3,000 మంది ఏమని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అంతా ఆయన నా కోసం తిరిగి రాబోతున్నాడు, ఆయన నా కోసం చనిపోయాడని నమ్ముతున్నాడు. అపవాది గారు కూడా నమ్ముతాడు. ఏం చేస్తాడు? సాతాన్ గారు కూడా నమ్ముతాడు. ఇప్పుడు మనలో చాలా మంది యేసుక్రీస్తుని నేను అంగీకరించాను అని అనుకుంటున్న నీవు మరి బాప్తిస్మం పొందావా? చాలా మంది మనలో ఉన్న వారికి రక్షణ లేదండి, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు. మేము గత 4 దినాల నుంచి నేను ఎక్కడున్నప్పుడు ఇక్కడ ఉన్న దినాల్లో సాయంకాలం పూట 6 గంటల నుంచి సంథింగ్ వంశీ అనే తమ్ముడు, మనోజ్, ఇంకా రవీంద్రని కొంతమందిని తీసుకుని గృహ దర్శనాలు చేస్తున్న సమయంలో నా యొక్క డైరీలో మొత్తం చాలా విషయాల్లో నేను ఎంతమందికి అయితే ఇన్ని గృహాలు అయితే ఇప్పటిదాకా దర్శించానో అందులో చాలా మంది మా అబ్బాయి రక్షణ పొందాలి, మా ఆయన రక్షణ పొందాలి, నేను రక్షణ పొందాలండి, మా పిల్లల రక్షణ పొందాలండి. చాలా